హలో ఆల్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు దేవాది దేవుడు మన కొరకు ఒక వాగ్దానం సిద్ధపరిచి ఉన్నాడు. అదేంటి మనం చూసేద్దామా? దావీదు కీర్తనలు 34వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నాడు. అయితే మనం మొదటిగా చూసుకున్నట్లయితే నేను ఎల్లప్పుడూ అంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. నేను ఎల్లప్పుడూ అంటే ఆల్ ద టైమ్, ఆల్వేస్, ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్ ఇక్కడ ఆయన యెహోవాను సన్నుతిస్తాడంట. అలాగే నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నాడు. మరి ఈరోజు మన నోట ఆయన కీర్తి ఉందా అండి? ఎవరి సిచ్యువేషన్లో దేవుని మనం గణపరుస్తున్నామా, మహిమపరుస్తున్నామా, కీర్తిస్తున్నామా, కొనియాడుతున్నామా? కానీ దేవాది దేవుడికి ఇక్కడ దావీదు భక్తుడు ఎలా మొరపెట్టుకున్నాడు? నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుందని చెప్తున్నాడండి. మనం కూడా అట్టి వారమై ఉందామా? ఆయన కీర్తి, దేవాది దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుకై మనం ఆల్ ది సిచ్యువేషన్స్లో ఆయనను మనం కొనియాడుతున్నామా, కీర్తిస్తున్నాం? మనం ఒకసారి పరీక్ష చేసుకొని అటు వల్ల మనం కూడా దావీదు భక్తుడిలాగా మనం కూడా సాక్ష్యం కలిగి ఉందామా? దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీరు షేర్ కూడా చేయండి. అలాగే అక్కడున్న బెల్ ఐకాన్ మాత్రం మీరు కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే మీకు ప్రతి ఒక్క వీడియో మీకు అక్కడ నోటిఫై చేస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.